హాయ్, ఎలా ఉన్నారు? సేమియా ఉప్మా నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సేమియా ఉప్మా ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తే ఎవరు తిన్నారు చెప్పండి? అదేవిధంగా చాలా టేస్టీగా ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇంట్లోనే మనం ఈ ఉప్మాను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఈ సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో త్వరగా చూసేద్దామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక గ్లాసు సేమియా పుల్లని తీసుకున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సేమియా పుల్లల్ని బాగా వేగనివ్వాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సేమియా పుల్లలు త్వరగా మాడిపోతాయి, ఉప్మా టేస్టీగా కూడా ఉండదండి. మీడియం ఫ్లేమ్లో ఇలా దోర రంగు వచ్చే వరకు వేపుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మనం ఉప్మా ప్రిపేర్ చేసేద్దాము. దానికోసం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని దానిలోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి. ఈ పోపులన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలి. ఉప్మాలోకి ఎప్పుడైనా సరే పోపులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. దీనిలోకి చిన్నగా చాప్ చేసిన అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కాసేపు అలా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటా యాడ్ చేయడం వల్ల సేమియా ఉప్మా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. టమాటా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ సేమియా పుల్లని తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని, అలాగే మనం పోపులు తీసుకున్నాము, సేమియా పుల్లని రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసినా సేమియా పుల్లలు బాగా ఉడికిపోయి ఉప్మా అంతా మెత్తగా అయిపోతుందండి. కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన ఒక మూత పెట్టేసి వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. కాసేపటి తర్వాత చూడండి, వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా. వాటర్ ఇలాగా బాగా మరిగితేనే మనకి సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదంటే పుల్లలు నానిపోయి మొత్తం ముద్దగా అయిపోద్దండి ఉప్మా అంతా. అటు ఇటు కలుపుకుని టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా సేమియా పుల్లలు, వాటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని యాడ్ చేసుకోండి. ఈ పుల్లలన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయి సేమియా పుల్లలు బాగా ఉడుకుతాయి. ఒకసారి అటు ఇటు కలుపుకుని కొద్దిగా పుల్లని తీసుకుని చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ సేమియా ఉడికిపోతుందండి. ఇలా ప్రెస్ చేస్తే మధ్యలోకి బ్రేక్ అయితే సేమియా ఉడికిపోయినట్టే. 80% వరకు ఇలా సేమియా ఉడికిపోయాక మంటని మాత్రం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి. ఒకసారి అటు ఇటు కలుపుకోండి, సేమియా ముద్ద కట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా పొడిగా ఉంది కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని కాస్త చెమ్మగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి సేమియా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది, బట్ కొద్దిగా సేమియాలో చెమ్మున్నట్టు కొద్దిగా వాటర్ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చల్లారేక చూడండి, సేమియా ముద్ద కట్టకుండా చాలా పొడి పొడిగా వచ్చింది కదా. ఇదే విధంగా మీరు సేమియా ఉప్మా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో మీకు నచ్చిందా? అయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.